వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రపై క్లారిటీ ఇచ్చాడు. ఒక కీలక ప్రకటన అయితే ఆయన చేయటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏలూరు నియోజకవర్గ కేడర్తో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పరిపాలన పూర్తిగా నిర్వీర్యమైపోయింది, ప్రజలందరూ కూడా మన వైపే చూస్తున్నారు, మరో ఏడాదిన్నర తర్వాత నేను పాదయాత్ర చేయబోతున్నాను, మన పాదయాత్ర దాదాపు కూడా ఏడాదిన్నర కాలం నేను ప్రజల్లోనే ఉండటం జరుగుతుంది, ఏ వైపు చూసినా ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనే చెప్పాలి. అటు అక్కా చెల్లెమ్మలు కానీ, రైతులు కానీ, రాష్ట్ర యువత కానీ, లేకపోతే ఇతరత్ర ప్రతి ప్రజానికం కూడా మన వైపే చూస్తున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి వాళ్ళకు కనబడతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో ఏ ఒక్క మంచి కూడా చేయలేదు అని ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమయ్యింది. కాబట్టి నేను ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటాను. ప్రతి కార్యకర్తతో కూడా ఏడాదిన్నర తర్వాత మీతోనే తిరగటం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాల కాలం పూర్తిగా వస్తూ ఉంది. మరో 3 సంవత్సరాల్లో ఎన్నికలకు సిద్ధంగా కావాల్సి ఉంటుంది. ప్రతి కార్యకర్త కూడా ప్రజల మధ్య ఉండాల్సి వస్తుంది. ఏడాదిన్నర తర్వాత నేను పాదయాత్ర మొదలు పెడతాను. ఆ ఏడాదిన్నర తర్వాత రాబోయే ఏడాదిన్నర కాలం అంతా కూడా ప్రతి కార్యకర్తతోనే నేను ప్రజల మధ్య ఉండటం జరుగుతుంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాదయాత్రపై కీలక ప్రకటన అయితే జారీ చేయటం జరిగింది. గత 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటే పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వాళ్ళు చేసిందేమీ లేదు. గత 19 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నిలబెట్టలేదు. సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 సూపర్ ఫెయిల్ అయ్యింది. చంద్రబాబు నాయుడు పదే సూపర్ 6 సూపర్ హిట్ చేసేసామంటాడు కానీ అక్కడ ప్రజలెవరికీ కూడా ఈయన సూపర్ 6 కాదు కదా. అసలు చంద్రబాబు ప్రభుత్వం ఉందా లేదా అనేది ప్రజలెవరికీ కూడా కనబడట్లేదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తమ కార్యకర్తల సమావేశంలో ఏలూరు కేడర్తో మాట్లాడుతూ పాదయాత్రపై కీలక ప్రకటన చేస్తూ కార్యకర్తలకు ధైర్యాన్ని నింపడం జరిగింది. ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటానని చెప్పడం జరిగింది. మరో ఏడాదిన్నర తర్వాత నేను ప్రజల మధ్యకు వస్తాను, మీతోనే ఉంటాను, మీతోనే తిరుగుతాను, మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పండి అంటూ కార్యకర్తల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపిస్తూ వాళ్ళకి స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేయటం జరిగింది. కాబట్టి మరో ఏడాదిన్నర తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు రాబోతున్నాడు, ప్రజల్లో తిరగబోతున్నాడు అనైతే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో అందరినీ కూడా స్ఫూర్తి నింపుతుంది. వాళ్ళు ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని అయితే చెప్పుకోగలం. మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలంటే మన వీడియోకి లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్లు కొట్టడం వల్ల ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి రాజకీయాలలో మనం నిజానిజాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయలేదు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజల దగ్గరకు వస్తున్నారు, ఎవరు ప్రజల దగ్గరకు రావట్లేదు అనేది మీ ముందు ఖచ్చితంగా ఉంచే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మన వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.